ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం చాలా చాలా ప్రభావవంతమైన వాక్యము, విలువైన వాక్యం. ఒక సంఘటన మీరు విన్నట్లయితే ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి అద్భుతమైన సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. మనం బైబిల్ చదువుతాం కానీ నచ్చిన వచనం నచ్చినటువంటిది చదివి వదిలేస్తాం. అసలు బైబిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయో మనకు తెలియదు. బైబిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయని ప్రశ్నిస్తే ఒకవేళ దీర్ఘంగా కూర్చొని మీరు లెక్కించి చెప్పగలుగుతారు. కానీ బైబిల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పి అడిగితే మీరు దిగులు చెందుతారు కదా. కానీ బైబిల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పి ఒక యువరాజు, ఎవరండి యువరాజు ఒకడు అక్షరాలన్నీ కూడా లెక్కించాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక యువరాజు గారు బైబిల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పి అన్ని లెక్కించాడంట. పాత నిబంధనలో చూసినట్లయితే 51,21,100 అక్షరాలను లెక్కించాడంట. క్రొత్త నిబంధన అంతా చదివినట్లయితే క్రొత్త నిబంధనలో 28,48,380 అక్షరాలు ఉన్నాయని చెప్పి లెక్క పెట్టి రాశాడంట ఆయన. గమనించాలి, రాకుమారుడు యువరాజు. అయితే ఆ యువరాజు స్పెయిన్ దేశానికి చెందినటువంటి వాడు, మంచి భక్తిపరుడు. కానీ హఠాత్తుగా ఏర్పడిన సిపాయిల తిరుగుబాటులో ఘోరమైన జైల్లో మరి పెట్టబడ్డాడు. జైలు శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతే కదా, కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏ రోజైతే ఓడిపోయాడో ఆ రాజే, కానీ ఓడిపోయిన రాజు నెగ్గిన రాజుకి బందీ అయిపోతాడు, బానిస అయిపోతాడు. వాళ్ళు బంధించి తీసుకుని వెళ్ళిపోతారు. మనం ఇజ్రాయెల్ చిన్నది, ఆ టైంలో మనం ఇవన్నీ చూడొచ్చు. అలాగా ఈ యొక్క యువరాజు స్పెయిన్ దేశానికి చెందినటువంటి వాడు, మంచి భక్తిపరుడు. కానీ హఠాత్తుగా ఏర్పడినటువంటి ఆ యొక్క సిపాయిల తిరుగుబాటు పరిణామంలో ఘోరమైనటువంటి జైల్లో పెట్టబడ్డాడు. మామూలు జైలు కాదు. అలా జైల్లోకి వెళ్ళబడుతున్నటువంటి సమయంలో అతనితో ఉండింది బైబిల్ మాత్రమే. బైబిల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ భయంకరమైనటువంటి చెరసాల దుర్వాసనతో నిండిపోయింది. ఆ చెరసాల భయంకరమైనదే కాదు, భయంకరమైనటువంటి దుర్వాసనతో కూడా ఆ చెరసాల అంతా నిండిపోయింది. అటువంటి మరి ఘోరమైనటువంటి జైలు అది. దాని యొక్క వాసన ఎవరు తట్టుకోలేరు. అసలు పుర్రెలతో నిండిన లోయ అనే పేరు కూడా ఉందంట ఆ జైలుకి. ఏంటంటే పుర్రెలు అంటే తలకాయలు, అంటే మనిషి చనిపోయిన తర్వాత పుర్రె ఎలాగైతే అవుతుందో అటువంటి పుర్రెలతో నిండినటువంటి లోయ అనే పేరు కూడా ఉందంట. అటువంటి జైల్లో ఈ యొక్క రాకుమారుడు జీవిస్తూ ఉన్నాడంట. 33 సంవత్సరాలుగా ఆకలి దప్పికలతో చిత్రహింసలు అనుభవించినా కానీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను విడనాడక అక్కడే ఆ యువరాజు మృతి పొందాడు. గమనించాలి ప్రియులారా, యువకుడిగా వెళ్ళాడు, యవనస్తుడిగా వెళ్ళాడు. 33.5 సంవత్సరాలు ఆ పుర్రెల లోయతో నిండినటువంటి లోయ, ఆ పుర్రెలతో నిండిన లోయ అనే పేరు కలిగినటువంటి అతి భయంకరమైన చెరసాలలో దుర్వాసనలో, ఆ దుర్వాసనతో నిండిన ఆ జైలును 33 సంవత్సరాలు, వింటున్నారా, 33 సంవత్సరాలుగా ఆకలి దప్పులతో చిత్రహింసలు అనుభవించి చివరికి యువరాజు గారు చనిపోయారు. దాని గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకునేటువంటి వారం కాదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క జైలును మీరు గమనించినట్లయితే ఆ చెరసాల గోడలపై యువరాజు గారు బైబిల్లో ఉన్నటువంటి అనేక రహస్యాలను
హల్లెలూయా. బైబిల్లో ఉన్న అనేక రహస్యాలను, వచనాలు, మాటలు, అక్షరాలు ఎన్ని ఉన్నాయని చెప్పి మేకులతో చెక్కేశాడంట. హల్లెలూయా. ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని చెప్పి మేకుతో చెక్కేశాడంట. మేకుతో చెక్కించాడంట. ఆయన చనిపోయిన కానీ ఆ గోడ మీద అవి చెక్కబడి ఉన్నాయంట. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? అంత భక్తిగాని జీవించటానికి, దేవుళ్ళు అంత స్థిరంగా ఉండటానికి, 33 సంవత్సరాల కఠోరమైన శ్రమలు అనుభవించిన దేవుని విడిచిపెట్టకుండా ఉండటానికి ఆయనకి మరి అత్యంత ప్రియమైనటువంటి వచనం ఏంటి అని చెప్పి చూసినట్లయితే ప్రియులు గమనించాలి. తనకు అతి ప్రియమైనటువంటి వచనాన్ని కూడా ఆ గోడ మీద చెక్కాడంట. కీర్తన గ్రంథం 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. వింటున్నారా ప్రియులరా? తనకు అతి ప్రియమైనటువంటి వచనాన్ని కూడా గోడ మీద రాశాడంట. ఇదే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలంటిని తీరుస్తాడు. ఫిలిప్పీ 4:11 చూసినట్లయితే ఇంకొక వచనం రాసుకున్నాడంట ఆయన. నేనే స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చూసారా? నేనే స్థితిలో ఉన్నానో, నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఈ 2 మాటలు రాకుమారుడు గోడ మీద చెక్కించాడంట. తన జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నాడంట. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని వాక్య శక్తి నీ హృదయంలో ఉంటే ఎటువంటి సమస్యనైనా ఈజీగా ఎదిరించగలుగుతావు. అది సమస్యల లోయైనా సంతోషాల దీవిగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు బంధకాల్లో ఉన్నావా, బందీగా ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ప్రతికూల పరిస్థితులు నిలబడి చేస్తున్నాయా? అంధకారము, అయోమయము, అనారోగ్యము, నిరుద్యోగం, గొడ్డలతనం ఇవన్నీ మూకమ్మడిగా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో వేదనకు గురి చేసి ఉండొచ్చు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితిని బట్టి నువ్వు గందరగోళంలో ఉన్నావా? చూడండి, రాకుమారుడే రాజయ్యుండి కూడా 33 సంవత్సరాల కఠోర శ్రమను అనుభవించాడు. కానీ ఆ శ్రమల కాలాన్ని, ఆ శ్రమల సమయాన్ని ఆయన ఎలాగ వాడుకున్నాడు చూసాడా? ఆత్మలో వర్ధిల్లటానికి, ఆత్మను అభివృద్ధి చెందడానికి బైబిల్లో ఉన్న వచనాలు, అక్షరాలు, పదాలు అవన్నీ కూడా మరి లిఖించి గోడ మీద మేకుతో చెక్కేశాడు. హల్లెలూయా. తనకు అత్యంత ఇష్టమైన వచనాలు చూసారా? నేను ఏ స్థితిలో ఉన్నా సరే యెహోవాను బట్టి సంతోషిస్తాను అని చెప్పి దేవుని మహింపరిచాడు. ఈరోజు నీ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మరి నిన్ను బైబిల్ వాక్యాలు ప్రభావితం చేశాయి? నీ జీవితం ఈ రోజున కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంది, అదే కొనసాగుతూ ఉంది. ఆ ఇబ్బందిగా అనిపిస్తుందంటే ఏ వచనం నువ్వు పట్టుకోలేకపోయావు, ఏ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించలేకపోతున్నావు, లోకాన్ని బట్టి జీవిస్తున్నావు, పరిస్థితిని బట్టి జీవిస్తున్నావు కాబట్టి కృంగదీస్తూ ఉన్నాయి. ప్రభు వైపు చూస్తూ వాక్యాన్ని పట్టుకుని జీవించండి. ఇటువంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో కూడా జరుగుతాయి. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.